హలో ఫ్రెండ్స్, వైట్ రైస్ కుక్డ్ విత్ బెండకాయ అండ్ మై బ్లడ్ షుగర్. ట్రెడిషనల్ గా సౌత్ ఏషియా కొన్ని ప్రాంతాల్లో వైట్ రైస్ ని బెండకాయతో కుక్ చేయడం వెనక నమ్మకం ఏంటంటే డైజెషన్ సులువుగా జరుగుతుంది అండ్ బ్లడ్ షుగర్ స్పైక్స్ ని తగ్గిస్తుంది. సేమ్ ప్రొసీజర్ లో నేను ఈరోజు వైట్ రైస్ ని కుక్ చేసి 200 grams తిని నా బ్లడ్ షుగర్ మీద ఎలాంటి ఇంపాక్ట్స్ చూపిస్తుందో మన కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ యూస్ చేసి ఈరోజు తెలుసుకుందాం. ఆల్ రైట్ ఫ్రెండ్స్, బెండకాయ వైట్ రైస్ సీజన్ రిజల్ట్స్ చూసినట్లయితే గుడ్ న్యూస్, కేవలం 28 పాయింట్స్ లో బ్లడ్ షుగర్ రైస్ చూస్తున్నాం. అంటే రెగ్యులర్ వైట్ రైస్ లో వచ్చే స్పైక్ ని క్లియర్ గా బ్లంట్ చేసి మోర్ స్టేబుల్ అండ్ కంట్రోల్డ్ గ్లూకోజ్ కరువుతో బెటర్ గ్లూకోజ్ క్లియరెన్స్ కూడా జరిగింది అని గ్రాఫ్ చూస్తే క్లియర్ గా తెలుస్తుంది. బెండకాయలో ఉన్న స్టిక్కీ జెల్ ని మ్యూసిలేజ్ అంటారు. ఇది ఒక టైప్ ఆఫ్ సాల్యుబుల్ ఫైబర్. దీనివల్ల డైజెషన్ స్లో డౌన్ అయ్యి బ్లడ్ లోకి గ్లూకోజ్ అబ్సార్ప్షన్ రేట్ గ్రాడ్యువల్ గా జరగడంలో హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఇలా కుక్ చేయటం వల్ల మ్యూసిలేజ్ ఇన్ఫ్యూజన్ తో హీట్ స్టేబుల్ మినరల్స్ అయిన మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ అండ్ పొటాషియం లాంటివి రైస్ స్టార్చ్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంతేకాకుండా గట్ ఫ్రెండ్లీ యాంగిల్లో కూడా గట్ బ్యాక్టీరియాకి ఫుడ్ గా పనికొస్తుంది. వెయిట్ లాస్, పీసీఓఎస్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంటివి మేనేజ్ చేసే వారికి ఇది ఒక అద్భుతమైన చిట్కా అని చెప్పుకోవచ్చు. గిల్ట్ ఫ్రీగా వైట్ రైస్ ని ఎంజాయ్ చేయాలంటే కాంబినేషన్ స్మార్ట్ గా ఉండాలి. అండ్ ఇది ఒక